హుజూర్ నగర్ అమ్మాయిలు మనము మొన్న ఒక కాన్సెప్ట్ అనుకున్నాం కదా, 10 days 10 egg రెసిపీస్ చేసుకున్నామని. ఫస్ట్ డే మనము ట్రెండింగ్ అవుతున్న బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నాం. ఈరోజు సెకండ్ డే వచ్చేసి ఎగ్ పరాటా చేసుకుందాము. ఎలా చేసుకోవాలో చూపిస్తాను, మీరు ఇంట్లో ట్రై చేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తారండి. ఎగ్స్, చపాతీ పిండి, ఆనియన్స్, క్యాప్సికమ్, క్యాబేజీ, సాల్ట్, కారం, ఆయిల్, టమాటా సాస్. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ప్యాన్ హీట్ అయిన తర్వాత ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. హీట్ అయిన తర్వాత ఆనియన్స్, క్యాప్సికమ్, క్యాబేజీ మొత్తం వేసుకున్నాం ఫ్రెండ్స్. ఆనియన్స్, క్యాప్సికమ్, క్యాబేజీ మొత్తం వేసుకుంటారా ఒకసారి మొత్తం ఇలాగా కలిపుకోండి. కలిపుకొని దీని మీద ప్లేట్ పెట్టేయండి ఫ్రెండ్స్. ఒక 5 minutes, ఒక 3-4 minutes అయిపోయిన తర్వాత మా టేస్ట్కి తగ్గట్టు దీంట్లో సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా అంతా సాల్ట్ దీంట్లో కలిసేలాగా కలిపుకోండి ఫ్రెండ్స్. కలిపుకొని మూత పెట్టేసేయండి. దీని మీద పెట్టేసి ఒక 5 minutes ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి దీన్ని. మనము ఆ కర్రీ తయారయ్యేలోపు చపాతీ పిండి ఆల్రెడీ కలుపుకొని పెట్టి ఉండలు చేసుకున్నాం కదా, దీంతో చపాతీలు చేసుకొని కాల్చుకున్నాము. ఇలా చపాతీ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుంటాం ఫ్రెండ్స్. కర్రీని కొంచెం అటు ఇటు పెట్టుకొని కారం వేసుకోండి ఫ్రెండ్స్. కర్రీ రెడీ అయిపోయింది. కారం వేసుకోండి. కారం వేసుకొని బాగా కారం కలిసేదాకా బాగా కలిపేసి కాసేపు స్టవ్ మీద మగ్గనివ్వండి. హీట్ అయింది. చపాతీ వేసుకొని కాల్చుకుందాము. ప్యాన్ చపాతీ తిప్పేసిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ప్లేట్స్ ఆయిల్ వేసుకొని చపాతీ కాల్చుకుందాము. కూర బాగా మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా ఇలా ఈ స్టేజ్కి వచ్చి మగ్గిపోయిన తర్వాత చూడండి, క్యాబేజ్ మంచిగా ఉడికిపోయింది. ఆ స్టేజ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. చపాతీ రెడీ అయిపోయింది. ఎగ్ పరాటాలో కావాల్సిన కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఎగ్ పరాటా ఎలా చేసుకోవాలనే చూద్దాము. ఫస్ట్ ఎగ్స్ తీసేసుకుందాము. ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసుకుందాము. ఎగ్స్ బ్రేక్ చేసుకొని బాగా కలిసేదాకా బీట్ చేసుకోండి. ప్యాన్ పెట్టాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేస్తున్నా ప్యాన్కి. ఇందాక మనం బీట్ చేసుకునే ఎగ్స్లో సగం పోస్తున్నా. సగం పోసి బాగా అప్లై చేస్తున్నాను. అప్లై అది ఎగ్గ వేసిన తర్వాత చపాతీ దీని మీద ఇలాగా ప్రెస్ చేసి పెట్టండి.
కింద వేసుకున్నాం కదా, అది బాగా ఉడికిన తర్వాత రివర్స్ చేసుకుందాం. చపాతీని కొంచెం బాగా కాలనిద్దాము, లేకపోతే పచ్చి పచ్చి ఉంటుంది పైది. రివర్స్ చేసుకుందాము, కింద బాగా కాలి ఉంటుంది. రివర్స్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచి తీసేసుకుందాం సపరేట్ ప్లేట్లోకి. చపాతీని తీసి ప్లేట్లో పెట్టుకుంటాము. ఇప్పుడు ఇంకోటి వేసుకుందాము. చపాతీ మీద ఎగ్ని ఇలా వేసుకొని కాల్చుకున్నాం కదండి. మనం ఆల్రెడీ ఇందాక ప్రిపేర్ చేసుకున్న కూర ఉంది కదా, ఏదైతే స్టఫింగ్ పెడతామో దాంట్లో అది తీసుకొని ఇలా మధ్యలో లైట్గా పెట్టండి. పెట్టిన తర్వాత అంతే రోల్ చేసుకోవచ్చు. లేకపోతే సాస్ తినే అలవాటు ఉంటే సాస్ లైట్గా అప్లై చేసుకోండి. అప్లై చేసి దీన్ని ఇలా నిదానంగా రోల్ చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకుందాము. నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా, దాంట్లో కూడా స్టఫింగ్ వేసుకుందాం. స్టఫింగ్ వేసుకొని సాస్ అప్లై చేసుకున్నాం. సాస్ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఫ్రెండ్స్. మేము కొంచెం తింటాం కాబట్టి సాస్ యాడ్ చేస్తున్నాం. చేసిన తర్వాత దీన్ని ఇలా రోల్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఎగ్ పరాటా రోల్స్ వెజ్ స్టఫింగ్తో చేశాను ఫ్రెండ్స్. దీంట్లోనే వెజ్ స్టఫింగ్ కాకుండా ఎగ్ స్టఫింగ్తోనే ఎగ్ పరాటా రోల్స్ కూడా చేసుకోవచ్చు. అది కూడా మనం యూట్యూబ్ ఛానల్లో ఒకసారి వీడియో చేసుకున్నాము. అండ్ ఈ ఎగ్ పరాటా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. కంపల్సరీ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇది మన ఎగ్ కాన్సెప్ట్స్లో డే 2 ఇది. నెక్స్ట్ ఇంకొక వీడియో ఎగ్ కాన్సెప్ట్తో వస్తాను. 10 days 10 ఎగ్ కాన్సెప్ట్స్ అనుకున్నాం కదా, ఇంకొక వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.